देह से न्यारा हूँ, बाबा का प्यारा हूँ। मैं देह से न्यारा हूँ, बाबा का प्यारा हूँ। मैं देह से न्यारा हूँ, बाबा का प्यारा हूँ। परम धाम से एक दिन मैं नीचे आया, आकर के 2 युग तक मैंने स्वर्णिम सुख पाया, स्वर्णिम सुख पाया। मैं देह से न्यारा हूँ, बाबा का प्यारा हूँ। मैं देह से न्यारा हूँ, बाबा का प्यारा हूँ। देह की दुनिया में रहकर भूल गया मैं जब खुद को, देह के भान में आकर मैंने खो दिया स्वर्णिम सुख को, खो दिया स्वर्णिम सुख को। मैं देह से न्यारा हूँ, बाबा का प्यारा हूँ। मैं देह से न्यारा हूँ, बाबा का प्यारा हूँ। ఓం శాంతి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ఆదివారం అవ్యక్తవాణి చెప్తారు బాబా. ఇది రివైజ్ డేట్ 25/10/87. బాబా దీంట్లో ఏం చెప్తున్నారంటే మనం 4 మాటల నుంచి న్యారాగా ఉండాలి. 4 बातों से न्यारा बनो అని చెప్తారు. आज बाप दादा अपनी सर्व कमल आसनधारी श्रेष्ठ बच्चों को देख रहे हैं. कमल आसन ब्राह्मण आत्माओं की श्रेष्ठ स्थिति की निशानी. आसन स्थित होने का व बैठने का साधन है. ब्राह्मण आत्माएं कमल स्थिति में स्थित रहती है, इसलिए कमल आसनधारी कहलाती है. जैसे ब्राह्मण सो देवता बनते हो, ऐसे आसनधारी सो सिंहासनधारी बनते हो. जितना समय बहुत काल का व अल्पकाल का कमल आसनधारी बनते, उतना ही काल సింహాసనధారి बनते हो. అంటే ఈరోజు బాబా ఎంత ఫస్ట్ క్లాస్గా పాయింట్ చెప్పినారంటే సర్వ కమల్ ఆసనధారిని బాబా చూస్తూ ఉన్నారు. కమల్ ఆసన్ అంటే బ్రాహ్మణ ఆత్మలది శ్రేష్ఠ స్థితి, ఇది నిషాని. కమల్ పుష్పం ఎట్లా అన్నిటి నుంచి ఏమీ అంటదు దాంట్లో, కమల్ పుష్పంలో
ఆ విధంగా కమలాసనధారి కూడా చాలా డిటాచ్గా కూర్చుంటారు, ఏమి అంటదు. ఆసనం అంటే కూర్చునేదానికి ఒక సాధన, సింహాసనం చెప్తారా లేదా, ఇట్లా ఆసనం అంటే కూర్చునేదానికి ఒక సాధన. సో బ్రాహ్మణ ఆత్మలు కమల్ సమాన స్థితిలో స్థితి అయి ఉంటారు. అందువల్ల కమలాసనధారిని చెప్తారు. ఏ విధంగా బ్రాహ్మణ్సో దేవత అవుతామో ఆ విధంగా ఆసనధారి సో సింహాసనధారి అవుతాం. బ్రాహ్మణ్ అంటే కమలాసనధారి, దేవత అంటే సింహాసనధారి అవుతారా లేదా. ఇప్పుడు ఎవరెవరు ఎంత సమయంలో కమలాసనధారిలో ఉంటారు, అంత సమయంలోనే సత్యుగంలో కూడా సింహాసనధారి అవుతారు. ఇక్కడ లాంగ్ టైం, చాలా టైం నుంచి కమలాసనధారిలో ఉంటే సత్యుగంలో కూడా చాలా టైం సింహాసనధారి అవుతారు. ఇక్కడ కొంచెం టైమే మనం సింహాసనధారి అంటే కమలాసనధారిలో ఉంటే అక్కడ కూడా కొంచెం టైమే. సో ఈ విధంగా ఆసనం అంటే స్థితిలో ఉండేది, శ్రేష్ఠ స్థితి. కమల్ ఆసనం అంటే ఏమి అంటగండ ఉండే స్థితి, ఏమేమి అంటకూడదు. ఎట్లా కమల్ పుష్పం బురదలో ఉంటే కూడా ఆ బురద దాంట్లో అంటదు, నీళ్లు కూడా అంటదు, డిటాచ్గా ఉంటుందా లేదా. అట్లా మనం కూడా డిటాచ్గా ఉండాలి. ముఖ్యంగా బాబా దీంట్లో 4 మాటల నుంచి డిటాచ్ అయ్యేదానికి చెప్పేస్తారు. ఎంతెంత డిటాచ్గా ఉంటామో అంతంత శివబాబాకు ప్రియంగా ఉంటాం మనం. సో कमल आसनधारी विशेष ब्रह्मा बाप समान अति न्यारी और अति प्यारी स्थिति का सिंबल है. కమలాసనధారి డిటాచ్గా ఉంటారు. బ్రహ్మ బాబా సమానంగా అతి న్యారి, మరి అతి ప్యారి అంటే శివబాబాకు చాలా ఇష్టం, అందరికి కూడా చాలా ఇష్టం. ఇట్లా కమల్ పుష్పం కూడా ఆ నీళ్ళలో అంటగండ ఉంటే దానివల్ల ఆ నీళ్ళ నుంచి డిటాచ్ అయ్యి ఉంటే అందరికీ కూడా చాలా ప్రియం కమల పుష్పం. అందుకే దేవతలకు ప్రతి దాంట్లో కూడా కమల పుష్పం చూపిస్తారు. కన్ను కానీ, చెయ్యి కానీ, పాదాలు కానీ అన్నీ. సో చాలా ఇష్టమైన స్థితి అది, అందరికీ ఇష్టం అవుతుంది. మరి బాబా చెప్తారు, ఆ బ్రాహ్మణ్ బచ్చే फॉलो फादर करने वाले हो, इसलिए बाप समान कमल आसनधारी हो अति न्यारी की निशानी है. वो बाप और सर्व परिवार के अति प्यारे बनते हैं. न्यारापन अर्थात चारों ही बातों से न्यारा అంటే బాబా చెప్తారు, బ్రాహ్మణ్ అంటే బ్రహ్మ బాబాని పూర్తిగా ఫాలో చేసేవాళ్ళు, ఫాలో ఫాదర్ చేసేవాళ్ళు. సో బ్రహ్మ బాబా సమానంగా కమలాసనధారి. ఎంతెంత న్యారా పొంది నిషాని ఏమంటే తండ్రికి ప్రియంగా ఉంటారు, బ్రాహ్మణ్ పరివారంలో ప్రియంగా ఉంటారు. ఎవరి లోపల ఏ ప్రకారమైన వికారం లేదో వాళ్ళు ఎంత ప్రియంగా ఉంటారు అంటే ఎంత పవిత్రంగా ఉంటారు, ఎంత వికారాల నుంచి దూరంగా ఉంటారు, అంతే అందరికీ ప్రియంగా ఉంటారు. అయితే బాబా చెప్తారు, న్యారాపన్ 4 విషయాల్లో ఉండాలి. 4 మాటల్లో కూడా న్యారాపన్ ఉంటేనే అందరికీ ప్రియంగా ఉంటారు. మొదటి మాట న్యారాపన్ దేని నుంచి అంటే अपनी देहभान से न्यारा. जैसे साधारण दुनियावी आत्माओं को चलते फिरते हर कर्म करते स्वतः और सदा देह का भान ही रहता है, मेहनत नहीं करते हैं कि मैं देह हूँ, न चाहते हो, ये भी सहज ही स्मृति रहती है ना. ऐसे कमल आसनधारी ब्राह्मण आत्माएं इस देह भान से स्वतः ही न्यारे ऐसे न्यारे रहे जैसे कि अज्ञानी आत्माएं आत्माभिमानी से न्यारे है ही आत्मा अभिमानी. शरीर का भान अपनी तरफ आकर्षित न करे. जैसे
ब्रह्मा बाप को देखा, चलते फिरते फरिश्ते रूप व देवता रूप स्वतः दिखाई पड़ा, स्मृति में रहा। ऐसे नेचुरल देही अभिमानी स्थिति सदा रहे। इसको कहते हैं देह बांध से न्यारे। देह बांध से न्यारा ही పరమాత్మ ప్యారా బన్ సక్తా హై అంటే శివబాబా చెప్తారు, మొదటి విషయం దేహ భాన్ నుంచి డిటాచ్గా ఉండాలి, సపరేట్గా ఉండాలి. ఏ విధంగా సాధారణంగా మనుషులు కలియుగాని మనుషులు పని అంతం చేసుకొని ఏం చేసినా సరే దేహ భానం ఎంత ఆటోమేటిక్ స్మృతి ఉంటుంది. వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేస్తామా, మనం కలియుగంలో ఉండేటప్పుడు ఏమైనా ప్రయత్నం చేస్తామా? నేను దేహాన్ని అనుకునేదానికి లేదు. అది ఆటోమేటిక్ స్మృతి ఉండిందా లేదా? ఎంత ఈజీగా దేహబానం ఉండింది. పని అంతా చేసేటప్పుడు కూడా నేను ఎవరు, డాక్టర్ ఉంటారు అనుకోండి, ఆ డాక్టర్కు ఆటోమేటిక్లీ ఏం స్మృతి ఉంటుంది? నేను డాక్టర్ని స్మృతిలో ఉంటారా లేదా? ఆ దేహబానం, దేహాన్ని పొజిషన్ స్మృతిలో ఉంటుంది. మరి ఆటోమేటిక్లీ వాళ్ళ పొజిషన్ కానీ, వాళ్ళ పేరు కానీ, వాళ్ళ జాతి కానీ న్యాచురల్గా స్మృతి ఉంటుంది. నేను ఫలానా హిందూ అట్లా అని స్మృతిలో ఉంటుంది. నేను లౌకికంలో బ్రాహ్మణ్ స్మృతిలో ఉంటుందా లేదా? అంటే ఎంత దేహ అభిమానం అంటే వాళ్ళ పేరు, వాళ్ళ జాతి, వాళ్ళ పొజిషన్, వాళ్ళది అంతా ఆటోమేటిక్లీ నిద్రలో కూడా స్మృతిలో ఉంటుంది. లౌకికంలో ఉండేటప్పుడు మీకు ఉండిందా లేదా? నిద్రలో కూడా మర్చిపోయినారా? లేదు. ఆ విధంగా ఇప్పుడు తెలిసిన తర్వాత నేను శరీరం కాదు, నేను ఆత్మ అట్లా అని తెలిసిందా లేదా? తెలిసిన వెంటనే ఆటోమేటిక్లీ మనకు ఈ స్మృతి ఉండాలి, నేను దేహం కాదు, నేను ఆత్మ. ఇట్లా కమల్ ఆసనధారి బ్రాహ్మణ ఆత్మలకు దేహబానం ఆటోమేటిక్లీ దూరంగా, అంటే దేహబాన్ నుంచి దూరంగా ఉండాలి. అజ్ఞాని ఆత్మలకు ఎట్లా ఆత్మాభిమాని అంటే దూరంగా ఉన్నారు. సత్యం ఏమో నేను ఆత్మ, ఈ దేహం నేను కాదు, ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ అట్లా అని. అయితే ఎంత బాగా ఆత్మాని మర్చిపోయి దేహాన్ని అభిమానిలా ఉన్నారు. ఇప్పుడు ఒరిజినాలిటీ ఏమీ అర్థమైందా లేదా? సత్యంగా నేను ఆత్మ, ఈ దేహం కాదు, ఇది తెలిసిందా లేదా? తెలిసిన తర్వాత సదా ఆత్మాభిమాని స్థితిలో ఉండాలి. ఈ దేహ భానం మనకు కొంచెం కూడా ఆకర్షణ చేయకూడదు. ఈ దేహాన్ని కలర్ కానీ, దేహాన్ని రూపం కానీ, ఈ దేహాన్ని పొజిషన్ ఏమంతా ఉందో ఇది మన ఆత్మని ఆకర్షణ చేయకూడదు. ఆకర్షణ నుంచి దూరంగా. ఇట్లా బ్రహ్మ బాబా కూడా చూసాం, నడుస్తూ తిరుగుతూ ఈ దేహభావం నుంచి దూరంగా అవ్యక్త ఫరిష్తా స్వరూపులా కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఆ దేవతా స్వరూపాన్ని స్మృతిలో బాబా ఉండేటప్పుడు అందరికీ అదే కనిపిస్తూ ఉంటుంది. సో అవ్యక్త ఫరిష్తా స్వరూపం మరి దేవతా స్వరూపం బ్రహ్మ బాబా స్మృతిలో ఆటోమేటికలీ ఉండింది. ఈ దేహాన్ని భానం లేదు, మర్చిపోయి ఉంటారు బాబా. నేను ఒక పెద్ద వజ్ర వ్యాపారి అట్లా, నా ఫ్యామిలీ వీళ్ళందరూ అన్నీ మర్చిపోయినారు. అయితే శివబాబా వచ్చి చెప్పిన వెంటనే నువ్వు ఆత్మ, ఈ దేహం కాదు, నువ్వు అంటే చతుర్భుజ విష్ణు సాక్షాత్కారం అయిన వెంటనే నేను దేవాత్మ అని స్మృతిలో వచ్చేస్తారు. నడుస్తూ తిరుగుతూ ఫరిష్ఠా స్వరూపులోనే ఉన్నారు. అట్లా మనం కూడా నిశ్చయం అయిపోయింది నేను ఏ ఆత్మ అట్లా అని. అట్లా ఆత్మ అభిమాని స్మృతిలో ఆటోమేటిక్లీ మనం ఉండాలి. అప్పుడు ఈ దేహాన్ని దేహభావం నుంచి మనం వేరేగా ఉండాలి. ఈ దేహం నేను కాదు, దీని పేరు, దీని పొజిషన్, దీని రూపం అంతా మర్చిపోయి నేను ఒక జ్యోతి బిందు ఆత్మాభిమాని స్థితిలో. ఎంతంత దేహభావం నుంచి దూరంగా ఉంటామో అంతంత పరమాత్మకు మనం చాలా ఇష్టమవుతాం, పరమాత్మ ప్రియమవుతాం. మన ఆత్మకు శివబాబా పైన ప్రీతి, బాబాకు కూడా మన పైన చాలా ప్రీతి ఉంటుంది.
ఆ ప్రీతిని రిసీవ్ చేసాని కోసం మనం దేహభావం నుంచి దూరంగా ఆత్మాభిమాని స్మృతిలో ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. చాలా బాగా అభ్యాసం చేయాలి. మొదటి లెసన్ కూడా ఇదే కదా, నేను శరీరం కాదు, నేను ఆత్మ, సత్య స్వరూపంలో నేను ఆత్మ జ్యోతి. ఈ దేహాన్ని స్మృతి రాకూడదు. అర్థమైందా? ఇది అభ్యాసం పక్కాగా చేయండి. కమలాసన్ దారి అంటే మొదట్లో దేహభావం నుంచి దూరంగా ఉండేది, ఈ దేహాన్ని ఆకర్షణ నుంచి దూరం, కమల్ పుష్పంలాగా అటాచ్మెంట్ లేకుండా. మరి సెకండ్ పాయింట్ దేని నుంచి దూరం అంటే ఈ देह के जो भी सर्व संबंध दृष्टि से, वृत्ति से, कृति से सबसे न्यारा देह का संबंध देखते हुए भी स्वतः ही आत्मिक देही संबंध मुक्ति में रहे. इसलिए दीपावली के बाद भैया दूज मनाया जाता है. भैया दूज मनाते हैं ना, तो जब चमकता हुआ सितारा व जगमगाता अविनाशी दीपक बन जाते हो तो भाई भाई का संबंध हो जाता है. तो आत्मा के नाते से भाई भाई का संबंध और साकारी ब्रह्मा मुख वंशावली ब्राह्मण बनते हो तो भाई बहन అంటే बीकेस ये श्रेष्ठ शुद्ध संबंध स्वतः ही स्मृति में रहता है. तो न्यारापन अर्थात देह और देह के संबंध से न्यारा. और రెండో విషయం న్యారాపన్ అంటే డిటాచ్గా ఉండే మాట ఏమంటే ఈ దేహ సంబంధాలు, దేహాన్ని సర్వ సంబంధులు ఎవరు కూడా మనకు దేహ సంబంధంలాగా కనిపించకూడదు. మన దృష్టిలో కానీ, మన వృత్తిలో కానీ, కృతిలో కానీ ఈ దేహం నుంచి సర్వ సంబంధం నుంచి దూరం. అంటే దేహ సంబంధాన్ని చూస్తూ కూడా ఆత్మనే కనిపించాలి, సదా ఆత్మిక స్వరూప స్థితి. అందుకే భక్తి మార్గంలో దీపావళి అయిపోయిన వెంటనే భయ్యా దూజ్ను ఒకటి చేస్తారు. భయ్యా దూజ్ అంటే భాయికు తిలకం ఇస్తారు. సిస్టర్స్ ఏం చేస్తారంటే అన్న వాళ్ళకు తిలకం ఇస్తారు. ఎందుకోసం ఆ తిలకం ఇస్తారు? చాలా షైనింగ్ స్టార్ ఆత్మ మెరుస్తూ ఉంది. దీపావళి అయిన వెంటనే అది మెరుస్తూ ఉండే రూపం కనిపిస్తూ ఉంటుంది. అవినాశి దీపక్ ఇది ఆత్మ. భాయి భాయి సంబంధం, ఆ భాయి సంబంధంలో మెరుస్తూ ఉండే జ్యోతి కనిపిస్తూ ఉండేది. సో ఆత్మిక సంబంధాలు మనం వచ్చినప్పుడు ఆత్మ భాయి సంబంధమే ఉంటుంది, జ్యోతి స్వరూప స్థితి. తర్వాత బాబా చెప్తారు సాకార్ బ్రాహ్మణ్ బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణ్ బీకేస్ అని చెప్పుకుంటాం కదా, అంటే సహోదర సహోదరి శుద్ధ భావన, శుద్ధ సంకల్పం ఇదే ఉండాలి. ఈ శుద్ధ సంకల్పాన్ని స్మృతి స్వరూపంలో ఉండాలి. అప్పుడే అంటే న్యారాపన్న అనుభవం అవుతూ ఉంటుంది. దేహాభిమానం నుంచి వేరేగా ఉంటాం మనం. అర్థమైందా? రెండో మాట దేని నుంచి మనం న్యారా కావాలి? దేహ సంబంధం అంటే శుద్ధమైన సంబంధం ఉండాలి. ఆత్మ భాయి. మరి బ్రహ్మ ముఖ వంశావళి భాయి బహన్ అవుతాం, సహోదర సహోదరి. ఇది చాలా శుద్ధ శ్రేష్టమైన సంబంధం స్మృతిలో ఉండాలి. ఇట్లా న్యారా పని ఉంటేనే మనం అందరికీ ప్రియంగా ఉంటాం. దేశ సంబంధం నుంచి న్యార నష్టమోహ స్మృతి స్వరూపులా ఉంటాం. గీతాది సారం ఏమి? నష్టమోహ స్మృతి స్వరూప్. ఈ దేహం ఏమి కనిపించకుండా ఆత్మిక స్థితిలో ఉండాలి. మరి మూడవ మాట దేని నుంచి న్యారాగా ఉండాలంటే దేహాన్ని వినాశీ పదార్థాలు, దేహం ఉంటే దేహానికి కోసం ఎన్ని పదార్థాలు ఉందా లేదా, సామాన్లు, దాని నుంచి మనసు న్యారాగా ఉండాలి.
अगर कोई पदार्थ किसी भी कर्म इंद्रियों को विचलित करता है, अर्थात आसक्त भाव से वो भाव उत्पन्न होता है, तो वो न्यारापन नहीं रहता है। संबंध से न्यारा फिर भी सहज हो जाते हो, लेकिन सर्व पदार्थों की आसक्ति से न्यारा अनासक्त भाव बनना, ये रॉयल रूप की ఆసక్తి జాతి అంటే దేహ సంబంధం నుంచి ఏమో మనం వేరే అయ్యేది ఈజీగా వేరే అయిపోతాం, అంటే వాళ్ళ దగ్గర డిటాచ్ కావాలంటే అయిపోతాం. అయితే ఈ దేహాన్ని పదార్థాలు ఏముందో అది ఈ కర్మేంద్రియాలని చంచలంగా చేస్తుంది. ఈ ఒక్కొక్కసారి ఆసక్తి భావన వచ్చేస్తుంది. ఆసక్తి భావం అంటే ఇప్పుడు ఏదైనా మంచి స్వీట్ ఉంటుంది అనుకోండి, మనసు దానిపైన వెళ్ళిపోతుంది. ఇది తినాలా, ఇది బాగుంది అట్లా అనిపోతుందా లేదా? అట్లే ఏదైనా ఒక డ్రెస్ చాలా బాగుంటే, ఏదైనా శారీ కానీ స్లిప్పర్ కానీ, మనసు ఏం చేస్తుంది, ఇది నా దగ్గర ఉండాలి, ఇది ఎంత బాగుంది అట్లా అని వస్తుందా లేదా? అంటే ఆసక్తి రూపంలో అది వచ్చేసి మనం న్యారాపని నుంచి ఇది అయిపోతాం, వంచిత అయిపోతాం. అంటే న్యారాపని ఉండదు. దేహ సంబంధం నుంచి న్యార అయ్యేది ఈజీ అయితేను, దేహాన్ని పదార్థంలో మాత్రం ఆసక్తి భావన వచ్చేదానివల్ల రాయల్ రూపంలో మాయ వచ్చేస్తుంది. వాస్తవంగా అనాసక్తిగా ఉండాలి. అనాసక్తి అంటే ఏ ప్రకారమైన ఆసక్తి ఉండకూడదు. అట్రాక్షన్, ఇది బాగుంది, ఇది తినాలి, ఇది వేసుకోవాలి, ఇది ఇట్లా చేయాలి అని వచ్చేస్తుందా లేదా? పదార్థాలు చాలా సూక్ష్మంగా చూసుకోండి, మీకు ఇంకా దేనిపైన మనసు బుద్ధి పోతుంది. ఆసక్తిలో ఉండి తినకూడదు. సునయతన ఆసక్తి కా స్పష్ట రూప్ క్యా హై? ఆసక్తిది స్పష్ట రూపం ఏమి? ఇచ్చ అని చెప్తారు. ఇచ్చ అంటే కోరిక. అంటే ఆ కోరిక ఇండైరెక్ట్గా వస్తుంది, బాగుంది అట్లా అని, లేదా? तो इसी इच्छा का सूक्ष्म महीन रूप अच्छा लगता है. इच्छा नहीं है लेकिन अच्छा लगता है, ये महीन रूप है. अच्छा के बदले इच्छा के रूप ले लेता है. బాగా చెప్తారు. అంటే మనం డైరెక్ట్గా చెప్పం, ఇది నాకు చాలా ఇష్టం, నా కోరిక ఉంది తినేది అట్లా అని. అయితే ఏం చెప్తాం, బాగుంది అని చెప్తాం. బాగుంది అని ఎక్కువ తినేసేది, బాగుంది అని పెట్టుకునేది. బాగుంది అంటే అది రాయల్ రూపంలో వచ్చిన కోరిక. ఆ కోరిక ఎట్లా వస్తుంది చూడండి, డైరెక్ట్గా చెప్పారు, ఇది నాకు దీనిపైన కోరిక ఉంది అట్లా. అయితే ఏం చెప్తారు, ఇది కొంచెం బాగుంది అట్లా చెప్పేస్తారు. అంటే లోపల నుంచి మనసు రాయల్గా అది మాయ బయట చూపిస్తుంది, బాగుంది అట్లా. तो इनकी अच्छी रीति चेकिंग करनी चाहिए. ये पदार्थ अर्थात अल्पकाल का सुख का साधन आकर्षण तो नहीं करता है. మన లోపల చాలా డీప్గా చెక్ చేసుకోవాలి. ఇది ఒక పెద్ద మాయ, చాలా లోపల ఉంటుంది. బాగుంది అని చెప్పి ఆ మాయ వచ్చేస్తుంది. చాలా డీప్గా ఉంటేనే మనకు అర్థమయ్యేది. కోరిక మహీన్ రూపులో చెక్ చేసుకోవాలి. అచ్చా లగ్తా హై అని వస్తుంది, మనసులో వస్తుందా లేదా, ఇది ఎంత బాగుంది, నాకు ఇది ఉంటే ఎంత బాగుంటుంది అట్లా వచ్చేస్తుంది. అయితే బాగుంది అంటేనే కోరిక ఉంది అని అర్థం. అంటే మనం దేనికైనా ఆకర్షణ అయిపోతామా, ఇట్లా ఏదైనా అల్పకాల సుఖానికి సాధనలు దాని ఆకర్షణ అవుతామా లేదా చూసుకోవాలి. ఆకర్షణలో వచ్చి మనం దాన్ని యూజ్ చేసుకుంటే అది తప్పైపోతుంది. ఆకర్షణ లేదు, ఏం లేదు, మనసు ప్లెయిన్గా ఉంది, ఊరిగా ఏమో యూజ్ చేస్తూ ఉంటే చేస్తాం అంతే, అట్లా అంటే రైట్. అయితే ఇష్టం వచ్చి దాని మనం కార్యంలో యూజ్ చేసుకుంటామంటే అది రాంగ్ అయిపోతుంది. అంటే మాయ, అది మాయ ఇట్లా సూక్ష్మంగా వచ్చేస్తుంది.
कोई भी साधन समय पर प्राप्त न हो तो सहज साधना अर्थात सहज योग की स्थिति डगमग तो नहीं होती है। బాబా అడుగుతారు, మన ఆంతరిక స్థితి కొంచెం కూడా డగ్మగ్ కాకుండా ఉండాలి. డగ్మగ్ అయ్యింది అంటే మనకు దానిపైన మనసు ఉంది అంటే మాయ ఉంది అని అర్థం. ఏదైనా సూక్ష్మ సాధనలు ఆవశ్యకత అనుసారంగా మనకి ఇప్పుడు కావాలి, అది లేదు మన దగ్గర, దానిపైన మనసు పోయింది అనుకోండి, పోతే ఏమవుతుంది, మన యోగంలో విఘ్నం వచ్చేస్తుంది. దానిపైన మన మనసు పోదా ఉంటుంది గడి గడి, నాకు అది కావలేను. ఇది రాయల్ రూపాన్ని మాయ. ఈ మాయను కూడా మనం జయించాలి. నేను ఆత్మ మాస్టర్ సర్వశక్తిమాన్ లేదా సో మాస్టర్ సర్వశక్తిమాన్కు ఇదే మాయ వచ్చింది, ఇది బాగుంది, ఇది నాకు ఉండాలి, నాకు కావాలి అట్లా అని. అది లేనప్పుడు దాంట్లో మనసు పోదా ఉంటుంది. कोई भी साधन के वश आदत की मजबूरी से तो नहीं करते हो. ఏదైనా అంటే సామాన్లు వశమయ్యి ఏమీ చేయలేదు కదా, అలవాటుకు వశమైపోయి కూడా కొన్ని సామాన్లు మనం యూజ్ చేస్తాం. क्योंकि ये सर्व पदार्थ अर्थात साधन प्रकृति के साधन, ఇది అన్ని ప్రకృతిది సాధనాలు. ఈ ప్రకృతి ఎట్లా ఇండైరెక్ట్గా వచ్చి ఏదో ఒక రూపంలో మనని అట్రాక్ట్ చేసుకుంటుంది. అన్నీ 5 తత్వాలే కదా, తినే సామాన్లు 5 తత్వాలే, డ్రెస్సింగ్ కూడా 5 తత్వాలే, స్లిప్పర్ కూడా 5 తత్వాలు, ఇంకా ఏదైనా మంచి సామాన్లు ఉంటుంది, తత్వాలతోనే అయింది. అయితే ఆ ప్రకృతి తత్వం మన ఎట్లా అట్రాక్ట్ చేస్తుంది చూడండి. ఆ ప్రకృతి జీత్ అర్థాత్ ప్రకృతికి ఆధార్ సే న్యారే కమల్ ఆసనధారి బ్రాహ్మణ్ హో. మనందరూ ప్రకృతి జీత్, ప్రకృతి మనకు మన దగ్గర వస్తుంది, మనం యూజ్ చేసుకోవచ్చు, కానీ ఆ ప్రకృతికి వశం కాకూడదు. మన ప్రకృతి జీత ఆత్మలు కమలాసనధారి బ్రాహ్మణ్ మనం అంటే కమల్ పుష్ప సమానంగా ఏమి అంటగండ ఉండే బ్రాహ్మణ్. అయినా ఈ ప్రకృతి వేరే విధంగా వచ్చి మన ఆకర్షణ చేస్తూ ఉంది అంటే అది కూడా మాయ. సో మన ప్రకృతి జీత్ మాయా జీత ఆత్మలు, మాయా జీత్ వెంటే ప్రకృతిని మనం జయించేస్తాం. ఏ ప్రకారమైన లోభం లేదు. అంటే మనం మాయా జీత్ వెంట చేరి ప్రకృతి జీత్ కూడా అవుతాం. ఏ విధంగా మాయా జీత్ అవుతాం అంటే కామ్ క్రోధ్ మోహ లోభ అహంకారం ఈర్ష్యా ద్వేషం వస్తుంది. అయితే ఈ లోభం కూడా ఈ ఆకర్షణ, ఈ ప్రకృతికి ఆకర్షణ మరి లోభం రెండు చేరి వచ్చేస్తుంది. మాయని జయించేది అంటే ఏ ప్రకారమైన వికారాలు ఉండకూడదు. అయితే ఈ సామాన్ నాకు చాలా బాగుంది కావలేని అనుకునేది లోభాని మాయ వస్తుందా లేదు. సో రెండిటిన ఫుల్ జయించాలి. మాయ వచ్చేసి గడి గడి మనకు ఈ రూపంలో వచ్చేస్తుంది. అది స్పెషల్గా లోభం మరి మోహం, ఈ రెండు అటాచ్మెంట్ రూపంలో ఆకర్షణ రూపంలో ఆసక్తి రూపంలో వచ్చేస్తుంది. आसक्ति तो माया बार बार भिन्न भिन्न रूपों में ट्रायल करती है कि मेरे साथी माया जीत बन रहे हैं. तो भिन्न भिन्न पेपर लेती है. माया వండర్ఫుల్ అది చూస్తుంది, అయ్యో నా సాథీ కదా వీళ్ళు ఇన్ని రోజులు, ఇప్పుడు వీళ్ళు మాయా జీత్ అవుతూ ఉన్నారు, నన్ను జైన్ చేస్తూ ఉన్నారు అట్లా అని అది వెరైటీ రూపంలో ట్రై చేస్తుంది. మన ఎగ్జామ్ అంటే టెస్ట్ చేస్తూ ఉంటుంది, పరీక్ష పెడుతూ ఉంటుంది. ఈ రూపంలో ఆ రూపంలో ఏదో ఒక రూపంలో బాగుండేదని చూపిస్తూ ఉంటుంది. బాగుండేది చూపించేసి మన ఆకర్షణ చేయించేస్తుంది మాయ. జాగ్రత్తగా ఉండాలి. ఈ మాయ చేసే పని చూడండి ఎట్లా. లేకిన్
पानी से बने हुए साधन, अग्नि द्वारा बने हुए साधन, ऐसे हर प्रकृति के तत्वों द्वारा बने हुए साधन मनुष्य आत्माओं के जीवन का अल्पकाल के सुख का आधार है. అంటే ఇప్పుడు నీళ్ళు, ఇప్పుడు చాలా ఎక్కువ ఎండ ఉంటుంది అనుకోండి, జ్యూస్ చూస్తుంది, కలర్ జ్యూస్, టమాటో జ్యూస్ కానీ ఆరెంజ్ జ్యూస్ కానీ, మనసు ఏమవుతుంది, ఆ జ్యూస్ చూసిన వెంటనే ఓ అది తాగాలి నేను, ఎంత ఇట్లా అని మాయ ఇట్లా చూపిస్తూ ఉంటుంది. నీకు ఈ జ్యూస్ కావాలన్నా ఇది ఎంత కలర్గా ఉంటుంది, నీకు ఆరెంజ్ జ్యూస్ కావాలన్నా టమాటో జ్యూస్ కావాలన్నా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అట్లనే అగ్ని ద్వారా ఒక దూద్ పేడ లేదు వేడిగా ఏదైనా సాంబార్ కానీ ఇడ్లీ కానీ ఉంటుంది, మనసులో సంకల్పం వస్తుంది వేడిగా ఉండేటప్పుడు తినేయాలి, వస్తుందా? అది కూడా మాయ ఎట్లా అట్రాక్ట్ చేస్తుంది చూడండి. అదేవిధంగా వెరైటీ సామాన్లు అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. సో ప్రకృతి ద్వారా ఈ విధంగా మనకు ఎగ్జామినేషన్ వస్తుంది, ప్రతి సమయం వస్తూనే ఉంటుంది, వెరైటీగా వస్తూ ఉంటుంది. అది ఆ వెదరు దానికి సరిపోయేట్టుగా వచ్చేస్తుంది మాయ. ఇప్పుడు కోల్డ్ సీజన్ కదా, అప్పుడు ఏమవుతుంది, చాయ్ చూస్తారు, వేడిగా చాయ్ కాఫీ తాగేస్తే ఎంత బాగుంటుంది, వస్తుందా మాయ ఇట్లా. అంటే మన మనసు పోతుంది అక్కడ, అన్నీ తినాలి తాగాలి అన్నీ చెయ్యాలి. అయితే ఆకర్షణకు వశం అయ్యేసి ఇది బాగుంది అని అనుకొని దాన్ని తాగకూడదు. మన అది తాగొచ్చు, వద్దు అని చెప్పలేదు. మధుబన్లో కూడా మీటింగ్ టైంలో కానీ ఎండగా ఉండే టైంలో కానీ మా అందరికీ ఐస్ క్రీమ్ ఇస్తారు. ఒక్కొక్క కప్పు మేము తింటాం. ఇట్లా కాదు ఎక్కువ తినేసేది, అది రాంగ్ అయిపోతుంది కదా. ఒక కప్పు చాలుగా ఏమి, 4 కప్పు తీసి తినేస్తారు. అంటే ఇప్పుడు వెదర్ అనుసారంగానే అనుకోండి, ఈ తత్వం ఆకర్షణ చేస్తూ ఉంటుంది. ఇప్పుడేమో నీళ్ళు కూడా ఒక తత్వం, నిప్పు కూడా ఒక తత్వం అని తత్వాలు కదా. ఆ తత్వం ద్వారా మనకు ఎక్కువగా ఎగ్జామినేషన్ వస్తుంది. మధుబన్లో ఒకసారి నీళ్ళు చాలా తక్కువ ఉండేది. అప్పుడు ఏమనిపించిందంటే అయ్యో నీళ్ళే లేదే నీళ్ళు పైన పోదా ఉండింది. అయినా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ నీళ్ళే వేరే రూపం ధారణ చేసుకుని వస్తుంది. మనకు ఎండాకాలంలో జ్యూస్ ఉంటే ఎంత బాగుంటుంది అట్లా అని ఈ విధంగా అట్రాక్షన్ చేస్తూ ఉంటుంది. అది కూడా ఒక రకమైన పేపర్. అర్థమైందా? पानी द्वारा बने हुई पदार्थ जब प्राप्त नहीं होगा तो असली पेपर उस समय होता है. నీళ్ళ ద్వారా మనకు ఏమేమి కావాలో ఆ టైంలో అది దొరకలేదంటే మన మనసు దానిపైన పోదా ఉంటుంది. ఇది చాలా పెద్ద ఎగ్జామ్. ఈ ఎగ్జామ్స్ అంతా మనం క్రాస్ చేయాలి. ఏముంటేను సరి, ఏం లేదంటేను సరి, మన మనసు దానిపైన పోకూడదు. దాన్ని చూస్తేను అట్రాక్షన్, అది లేదంటేను మనసు పోదా ఉంటుంది. అట్లా అవుతుందా లేదా? దాన్ని చెప్తారు ఆసక్తి. అట్లా అని ఆసక్తి అంటే మనం దానికి వశమైపోయేసి తీసుకునేది. तो ये प्रकृति द्वारा पेपर भी समय प्रमाण आनी ही है. इसलिए देह के पदार्थों की आसक्ति व आधार से भी निराधार अनासक्त बनना है. అని బాబా చెప్తారు. ఈ ప్రకృతి ద్వారా వచ్చే పేపర్ కూడా అప్పుడప్పుడు మనకు వస్తూనే ఉంటుంది, అంటే ఎగ్జామినేషన్. అందువల్ల ఈ దేహాన్ని పదార్థాలు ఏముందో ఇది మన ఆసక్తి రూపంలో, అంటే కోరిక రూపంలో మన దగ్గర వస్తుంది, అది ఆధారం తీసుకుంటుంది. అయినా మనం నిరాధార్ కావాలి. మనం తినాలి తాగాల అన్నీ చెయ్యాలి, కానీ మనసు లోపల దానికి అట్రాక్షన్ అయ్యి ఆసక్తి రూపంలో తినకూడదు, అనాసక్తి భావన ఉండాలి. ఈ శరీరం 5 తత్వాలు.
ఈ 5 తత్వాలనే పాలన చేశానికి 5 తత్వాలు కూడా కావలేదు. కానీ మనసు లోపల కోరికే కానీ అట్రాక్షన్ కానీ ఆసక్తి రూపంలో కానీ ఉండకూడదు, నిరాధారంగా ఉండాలి. తర్వాత దీనికి కావలసిందంతా ఇస్తానే ఉండాలి. ఇయ్యొద్దు అని చెప్పలేదు బాబా, ఇయ్యాలి. అయితే మనసు లోపల కోరిక లేకంటే ఇయ్యాలి. తినాలంటే తినాలి అంతే, తాగాలంటే తాగాలి, దానిపైన అట్రాక్షన్ ఉండకూడదు. अभी तो सब साधन अच्छी तरह से प्राप्त है, कोई कमी नहीं है, लेकिन साधनों के होते हुए भी, साधनों का प्रयोग लेते हुए भी योग की స్థితి డగ్మగ్న. ఇప్పుడేమో అందరికీ అన్నీ దొరుకుతానే ఉంది, అన్నీ ఉందా లేదా, మీకు కావాల్సిందంతా ఏమీ తక్కువ లేదు. అయితే దానంతా యూజ్ చేసేటప్పుడు యోగయుక్త అవస్థలో ఉండి యూజ్ చేయాలి. అది మన యోగాని స్థితినే డగ్మగ్ చేయకూడదు. యోగం కట్కాకుండా ఉండాలి. అదాన్ని యూజ్ చేసేటప్పుడు దానిపైన మనసు పోకూడదు. దానిపైన మనసు పోకుండా మనం దాన్ని యూజ్ చేయాలి. యోగి అంటే ప్రయోగి ఆత్మ అని అర్థం, అర్థమైందా? దాని నుంచి న్యారాగా ఉండాలి. ఇట్లా ప్రయోగం చేయండి. అన్నీ ఉంది, యూజ్ చేస్తాం. అయితే మనసు దానిపైన పోకుండా నిమిత్ మాత్రం దాన్ని యూజ్ చేయాలి, ప్రయోగం చేయాలి. హై కుछ नहीं तो उससे न्यारा होना नहीं कहेंगे. ఏమీ లేనప్పుడు మనం ఏం చెప్పము, ఇట్లా న్యారా కావాలి అట్లా. ఏమి లేనే లేదు, మరి న్యారా ఏం? అన్నీ ఉండేటప్పుడు మన మనసు పోకుండా ఉండేది చూసుకోవాలి. మనసు పోకూడదు. అయితే ఈ బాడీని మెయింటైన్ చేసుకోవాలి. అర్థమైందా? కావాల్సిందంతా ఇవ్వాలి. మనసు పోకుండా బాడీకి కావాల్సిందంతా బాడీకు ఇస్తానే ఉండాలి. దాని చెప్తారు న్యారాగా ఉండి ప్రయోగం చేసేది. तो होते हुए भी निमित्त मात्र अनासक्त रूप में प्रयोग करना है. इच्छा अच्छा होने के कारण नहीं यूज़ कर. బాగా చెప్తారు. నిమిత్ మాత్రం దానంతా యూజ్ చేయాలి, అనాసక్తి రూపంలో ప్రయోగం చేయాలి. కోరికకు వశం అయ్యి కాదు. బాగుంది అని చెప్పి ఎక్కువ తినేసేది కానీ ఎక్కువ యూజ్ చేసేది అట్లా ఉండకూడదు. ఎంత కావాలో అంత తినండి, వద్దు అని చెప్పలేదు. అయితే బాగుంది అని అనుకుని తినద్దు. శరీరాన్ని మెయింటైన్ చేసానికోసం బాగా తినండి. చెక్ చేసుకోండి, నా మనసు దేనిపైన పోయింది, దేని అట్రాక్షన్లో నాకు ఉంది ఎట్లా అని. జहाँ इच्छा होंगी फिर बल कितना भी मेहनत करेंगे लेकिन इच्छा अच्छा बनने नहीं देती है. ఎక్కడ మనకు కోరిక ఉంటుందో అక్కడ ఏమవుతుందంటే ఆ కోరిక మననే మంచివాళ్ళుగా ఉండేది అలా వచ్చేది, మన మంచివాళ్ళుగా ఉండేదానికి లేదు. పవిత్రతలో విఘ్నం వచ్చేస్తుంది. సంపూర్ణ పవిత్ర ఆత్మ అయ్యేదానికి కాదు. ఇట్లా కోరిక ఉంటే కానీ బాగుంది అని తింటే కానీ. तो पेपर के समय मेहनत करने में समय बीत जाएगा. ఇట్లా ఎగ్జామినేషన్ టైంలో దీనిపైనే మన మనసు అంతా పోయింది అనుకోండి, మన టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. आप साधना में रहने का प्रयत्न करेंगे और साधन आपको आकर्षण करेंगे. మనం బాబా తలంపుల బాగా ఉండాలి అనుకుంటాం. అయితే ఈ సామాన్లంతా మన బుద్ధిని అట్రాక్ట్ చేసేస్తుంది. అంటే పేపర్లో ఫెయిల్ అయినట్టుగా అయిపోయిందా లేదా? तो आप युद्ध कर, मेहनत कर, साधनों की आकर्षण को मिटाने का प्रयत्न करते रहेंगे तो युद्ध क्या होगा, कश्मकश पेपर का समय बीत जाएगा. బాగా చెప్తారు. మనమేమో ఆకర్షణ నుంచి దూరంగా ఉండాలని యుద్ధం చేస్తూ ఉంటాం, కానీ టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అందుకే బాగా చెప్తారు, అన్నీ చేయండి, నిమిత్ మాత్రం యోగయుక్తంగా ఉండి ఆత్మని మర్చిపోవద్దు, శివబాబాని మర్చిపోవద్దు. ఈ సామాన్లంతా మన శరీరానికి కావలసిన దాన్ని యూజ్ చేస్తూనే ఉండండి. అంత మీద తినొద్దు తాగొద్దు అని చెప్పనే లేదు.
తినండి, తాగండి, అన్నీ చేయండి, డ్రెస్ కూడా బాగానే వేసుకోండి, ఆకర్షణ కాకుండా, దానిపైన కోరిక లేకుండా, బాగుంది అని అనుకోకుండా చేయండి. నిమిత్త మాత్రం ఉండి చెయ్యాలి. అప్పుడే దీని నుంచి దూరంగా ప్రకృతి జీత అవుతాం మనం. ప్రకృతి జీత అంటే అర్థమైందా? దేనిపైన ఏమి కోరిక లేకుండా ఆ ప్రకృతి తత్వాన్ని ప్రయోగం చేసేది, ప్రయోగ్ करना है. సో సహజ్ యోగి స్థితి మీ డగ్మగ్ నా హో. అది యూజ్ చేసేటప్పుడు మన యోగాని స్థితి डगमग కాకుండా ఉండాలి. प्रकृति के पेपर तो अभी और रफ्तार से आने वाली है, इसलिए पहले से ही पदार्थों के विशेष आधार, खाना पीना, पहनना, चलना, रहना और संपर्क में आना, इन सब की చెకింగ్ करो. బాగా చెప్తారు. ఈ ప్రకృతి ద్వారా పేపర్ మనకి ఇంకా ఎక్కువగా ఫోర్స్గానే వస్తుంది, ఫాస్ట్గా వస్తుంది, ఫోర్స్గా వస్తూ ఉంటుంది. అందువల్ల ఇప్పటి నుంచే మనం చెక్ చేసుకోవాలి, నేను దేనికి వశమై ఉన్నాను, దేనికి వశం కాకుండా ఉండాలి. అంటే ఎట్లా వస్తుంది అంటే తినే దాంట్లో వస్తుంది, తాగే దాంట్లో వస్తుంది, జ్యూస్ అది ఇది. తర్వాత డ్రెస్ మంచి మంచి శారీస్ వేసుకోవాలి, నడిచే విధానం, ఉండే విధానం, సంబంధ సంపర్కలో వచ్చే విధానం, సోఫా కానీ అది కానీ అన్నిటి ద్వారా వస్తూనే ఉంటుంది. బెడ్ కానీ బెడ్షీట్ కానీ ఎనీ అట్రాక్షన్స్ ఉంది ఆత్మకు. సో ఇప్పుడు అట్రాక్షన్ లేకుండా అన్నీ చేయండి. సమయంలో పేపర్ వచ్చి ట్రయల్ చేస్తుంది, అయితే మీరు ఫెయిల్ కాకుండా ఉండండి. అర్థమైందా? ఫెయిల్ అయ్యే మార్జిన్ ఉండకూడదు, ఫుల్ పాస్ అయిపోవాలి. నా మనసులో యోగంలో కూర్చునేటప్పుడు ఏమీ రాకుండా ఉండాలి, యోగయుక్తంగా అన్నీ ప్రయోగం చేయాలి. మళ్ళీ योग स्थिति अर्थात प्रयोग करते हुए न्यारी స్థితి. యోగాని స్థితి అంటే అన్నీ యూజ్ చేస్తూ ఉండాలి. యూజ్ చేసినా కూడా మన మనసు దానికి పోకూడదు, అంటకూడదు. सहज योग की साधनों के ऊपर अर्थात प्रकृति के ऊपर विजय हो, ऐसे न हो उसके बिना तो चल नहीं सकते हैं, लेकिन इसके बिना रह नहीं सकते, ये भी नहीं. इसलिए डगमग स्थिति हो गई है, तो इसको भी न्यारा जीवन नहीं कहेंगे. బావ చెప్తారు, మన ప్రకృతి జీత్ అయిపోయిన, అందువల్ల ఇట్లా చెప్పకూడదు, ఇది లేదంటే నేను ఉండేదానికి కాదు, ఇది లేదంటే నాకు ఎట్లా జరుగుతుంది జీవనం. మనసు దాంట్లో డగ్మగ్ అయిపోతూ ఉంటుంది. ఆ ఒక సామాన్ లేదంటే మనసు ఎంత కష్టపడుతూ ఉంటుంది. అట్లా ఉండకూడదు. దీని న్యారా జీవాన్ని చెప్పరు. న్యారా అంటే ఏముంటేని సరి, ఏం లేదంటేని సరి, మన యోగాని స్థితి మాత్రం చాలా బాగుండాలి. మన జీవనాన్ని ఆధారం యోగం. ఇదన్నీ నిమిత్త మాత్రం యూజ్ చేస్తూ ఉండేది, శరీరాన్ని పాలన చేస్తానికి అంతే. तो ऐसे सिद्धि को प्राप्त करो जो आपकी सिद्धि द्वारा అప్రాప్తి भी ప్రాప్తి का అనుభవం कराए. బాగా చెప్తారు. ఈ విధంగా సిద్ధిని ప్రాప్తి చేసుకోండి. ఏమీ లేదంటే కూడా మనం తృప్తిగా ఉండాలి, అప్రాప్తి ఉంటే కూడా ప్రాప్తి అయినట్టుగా అనుభవం కావాలి మనకు. ఇట్లా దాది ఒకసారి యోగానికి పోయినారు, పైన కూర్చొని నిరంతర తపస్సు చేయాలి అట్లా. అయితే దాదికు నీళ్లు కావాలని ఉండింది. తర్వాత అనుకున్నారు, అయ్యో నేను పరీక్ష కదా, నీళ్ళు ఎందుకు నేను తాగి. ఒక సెకండ్లో మార్చుకున్నారు సంకల్పాన్ని, నీళ్లు తాగినట్టుగా అనుభవం అయింది. మళ్ళా దాదికు అన్నీ దొరుకుతానే ఉండింది. అయితే ఆ సమయంలో మనసు డిస్టర్బ్ కాకుండా ఉండాలి, మనసు పోకుండా ఉండాలి దేనికి. అప్పుడు ఆటోమేటిక్లీ మనకు అన్నీ ప్రాప్తి అవుతానే ఉంటుంది. అనాసక్తి భావనలో ఎవరు ఉంటారు, వాళ్ళకు ప్రకృతి దాసి అయిపోతుంది, వాళ్ళ దగ్గర అన్నీ వస్తుంది. అయితే మొదట్లో కొంచెం టెస్ట్ చేసి చూస్తాం వీళ్ళకి ఇది లేదంటే వీళ్ళు ఎట్లా ఉన్నారు అట్లా అని. जैसे स्थापना के आरंभ में आसक्ति है या नहीं, इसकी ट्रायल के बीच बीच में जानबूझ करके प्रोग्राम रखते थे. బాబా చెప్తారు,
మొదట్లో స్థాపన కార్యాత్ 400 మెంబర్స్ వచ్చేసినారా లేదా, వాళ్ళకి ఒక్కొక్కసారి అన్నీ బాగా ఇస్తూ ఉంటారు బాబా. ఒక్కొక్కసారి మజ్జిగను జొన్న రొట్టి ఇచ్చినారు. చూస్తాం వీళ్ళు ఎంత దూరం వీళ్ళకి ఆసక్తి ఉందా లేదా చూసేదాన్ని. ఒక్కొక్కసారి ఛాయ్ లేదు అని చెప్పేస్తారు, ఒక్కొక్కసారి ఫలానా లేదు అని చెప్తారు. అంటే ఎవరికి అది లేదంటే కూడా ఉండేదానికి అవుతుంది. మనసు పోగండా ఉంది. అది టెస్ట్ కావాలని టెస్ట్ కూడా చేసినారు బాబా చాలా విషయాల్లో. 15 రోజులు జొన్న రోటీ మరి మజ్జిగ ఇచ్చినారు. అంటే గోధుమ పిండి ఏమో ఉంది, అయినా కూడా ట్రై చేసి చూసినారు. వీళ్ళకు గోధుమ రోటీ కావాలన్నా లేదు జొన్న రోటీ కూడా తిని ఉండేది సాధ్యమా అట్లా అని. అంటే రోగం కొందరికి ఫీవర్ వచ్చి ఉండింది ఏమో, అయినా కూడా ఆ 15 రోజులు ఇదే భోజనం, ఇది జొన్న రోటీ మరి మజ్జిగ, దాంతోనే జీవనం జరిగింది. దాంట్లో ఎంతమంది పాస్ అయిపోయినారు అర్థమైపోయింది, ఎంతమంది ఫెయిల్ అయినారు, ఎంతమంది పాస్ అయినారు తెలిసిపోయింది. तो कोई भी बीमार नहीं हुआ, दमा की तकलीफ वाले भी ठीक हो गए. అట్లా టెస్ట్ చేసినారు బాబా. ఆయన స్ట్రాంగ్గా ఉండే ఆత్మలు ఎవరికి యోగం మాత్రమే జీవనం, యోగి జీవనం, వాళ్ళు బాబా ఏమి ఇచ్చినా తిన్నారు. అప్పుడు ఆత్మ కూడా సరి అయిపోయింది వాళ్ళకి. ఎవరికి స్పెషల్ రోగం రాలేదు దాని నుంచి. అంటే జయించినట్టుగే కదా అర్థం. ఇట్లా అనుకోకూడదు, నేను మజ్జిగ తింటే నాకు కోల్డ్ ఎఫెక్ట్ అవుతుందో ఏమో, ఇది లేదంటే కష్టం, అది లేదంటే కష్టం, అట్లా అంతా అనుకోకూడదు. అన్నీ సరైపోతుంది యోగయుక్తంగా ఉండి మనం తీసుకుంటే. నషాతానకి బాప్ దాదాని ప్రోగ్రామ్ దిగా. అప్పుడు అందరూ చాలా సంతోషంగా ఆ జొన్న రోటీ మజ్జిగ తిన్నారు. ఎందుకంటే స్వయం భగవాన్ ప్రోగ్రాం ఇచ్చినారు ఇదే తినేదానికి. అట్లా అని నషాతో తిన్నారు. బాబానే తలంపు ఉండింది, బాబా ఏమి ఇచ్చినా సరే మన అదే తీసుకోవాలి, జో ఖిలాయింగి ఓ ఖాయింగి, గాయన ఉందా లేదా. అట్లా మంచి యోగి, సత్యమైన యోగిలు పదార్థాన్ని బుద్ధి నుంచి ఫ్రీ. బాబా ఎట్లా మనకు ఇస్తే అట్లా తినేది. వాళ్ళు ఎంత బాగా సంతోషంగా ఉన్నారు, నషాలో ఉన్నారు, भगवान इच्छिन प्रोग्राम अट्ला. तो जब भक्ति में कहते हैं विष भी अमृत हो गया है, तो ये तो चाचता ना బాబా చెప్తారు. భక్తిలో చూసాం కదా, ఇప్పుడు ఎవరికి పరమాత్మ పైన ప్రీతి ఉంటుందో వాళ్ళకు విషయం ఇచ్చినా కూడా అది అమృతం అనుకొని తాగేస్తారు. ఇట్లా ప్రహ్లాదాది స్టోరీ విన్నారు కదా మీరు. ప్రహ్లాదకు భగవాన్ విష్ణు పైన ఎంత ప్రీతి అంటే అంత ప్రీతి ఉండేది. అయితే రాక్షసు ప్రహ్లాదాన్ని చంపాలని అనుకొని పాల్లో విషం కలిపి ఇచ్చినారు. ఆ విషాన్ని కూడా తాగేశారు, అది అమృతం అయిపోయింది. ఎక్కడైనా చనిపోయినారా? ప్రహ్లాద స్టోరీ విన్నారా అందరూ? ఎంత హింస చేసినా కూడా అన్నిట్లో పాస్ అయిపోయినారా లేదా? అంటే భక్తిలో చూపిస్తారు, పరమాత్మ పైన మనకు ప్రీతి ఉంటే విషయం కూడా అమృతం అయిపోతుంది. మీరా కూడా అట్లనే చూపించినారు. మీరా కృష్ణ భక్త ప్రీతిలో లీనమైపోయి ఉంటుంది ఎప్పుడు. అయితే ఒకసారి మీరాకు పాల్లో విషం కలిపి ఇచ్చినారు, అట్లనే తాగేసింది భగవాన్ ఆజ్ఞ అట్లా అని అనుకొని. అయినా అది అమృతం అయిపోయిందా లేదు అంటే అర్థం ఏమి? ఇక్కడ మీరేం విషం తినొద్దు. పరమాత్మ ఏమేం మనకు తినని చెప్తారు అది బాబా ప్రీతిలో ఉండి తినాలి. ఇది లేదే అది లేదే, అది కావాలి ఇది కావాలి అంతా అడగకూడదు. ఏముందో అది బాబా ఏమి ఇచ్చినారో దాన్ని మనం చాలా ప్రీతిగా స్వీకారం చేస్తాం. మనసు మాత్రం దాని ఆ సామాన్ పైన పోగండ చూసుకోవాలి. అది టెస్ట్ ఇక్కడ. तो निश्चय और नशा हर परिस्थिति में विजयी बना देती है. అప్పుడు దాది వాళ్ళందరూ ఎంత బాగా చూడండి,
నిశ్చయ్ మరి నష ఆధారంలో అన్ని పరిస్థితిని జయించేశారు. ఎంత భయంకర పరిస్థితి! అప్పుడంతా దాది వాళ్ళు సర్వీసుకు పోయినప్పుడు వాళ్ళకు ఏమీ దొరకలేదు. ఎవరో ఒకరు 25 పైసా ఇచ్చి ఉంటారు. ఆ 25 పైసాలో కొంచెం గోధుమ పిండి, కొంచెం ఇంత మెంతాకు ఏదో తీసుకుంటారు. దాని రోజంతా అదే పెట్టుకొని అది తిన్నారు. ఎంత వచ్చిందో అని అట్లంతా కూడా టెస్ట్ వచ్చింది. వాళ్ళు ఇట్లా అనుకోలేదు, నాకు గ్రాండ్గా భోజనం ఉంటేనే సర్వీస్ చేస్తాను, లేదంటే లేదు. అట్లా అంతా ఏమీ లేదు. ఇట్లా పరిస్థితిలో సూకీ రోటీవి కానీ పడింది. ఒక్కొక్కసారి మనకు ఏమి అంటే బాగా చెప్తారు, ఒక్కొక్కసారి ఏం దొరకలేదంటే ఏదో ఒకటి దొరుకుతుంది. సూకీ రోటీ అంటే ఎండిపోయిన రోటీ, నిన్నటిది మొన్నటిది ఉంటుంది. అదైనా తినాల్సిందిగా ఉంటుంది. అయినా కూడా మనసు ఎట్లా ఉండాలి? నిరంతరంగా భావ ప్రీతిలో లీనమైపోయి ఉండాలి. అయ్యో ఇంతైనా నాకు భోజనం, దీనికి బదులుగా ఇంట్లో ఎంత బాగుంటుందే అట్లా అని అనుకోకూడదు. మరి అప్పుడు ఇట్లా నుంచి చెప్పేదానికి లేదు. ఏమి అయ్యో ఈ ఎండిపోయిన రోటీ ఎట్లా తినేది అని చెప్పేదానికి లేదు. ఇట్లాలే దాంత్ నీ చల్తా హై, హజం నీ హోతా హై, అట్లా అంత మాటనే లేదు. బాబా తలంపులో అప్రీతిగా తింటే అది బాగా డైజెస్ట్ కూడా అయిపోతుంది. కొందరు చెప్తారు అయ్యో నేను నమ్మలేదానికి కాలేదు, ఎట్లా అది కూడా పాసిబుల్ అయిపోతుంది. लेकिन उस समय क्या करेंगे जब निश्चय और नशा योग की सिद्धि की शक्ति होती है, तो सूखी रोटी भी नरम रोटी हो जाए, नरम रोटी का काम करेंगे, परेशान नहीं करेंगे. అంటే బాబా పైన అంత ప్రీతి ఉంటే ఆ యోగాని సిద్ధిది శక్తి ద్వారా ఆ ఎండిపోయిన రోటీ కూడా వేడివేడిగా తిన్నట్టుగా ఉంటుంది, మెత్తగా ఉండేట్టుగా అయిపోతుంది. అంటే మనసు డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. బాబా ప్రీతిలో మనకు ఏమి దొరికినా సరే, ఏమి లేదంటే సరే, మనకు మనసు డిస్టర్బే కాదు. యోగాని శక్తి ఉండాలి. तो आप सिद्धि स्वरूप की शान में हो तो कोई भी परेशान नहीं कर सकते हैं. మన సిద్ధి స్వరూప్ది పొజిషన్లా ఉంటే ఏ ప్రకారమైన డిస్టర్బెన్సే ఉండదు, పరేషాని ఉండదు, టెన్షన్ ఉండదు, ఫీలింగ్స్ రాదు. ఎందుకంటే మన యోగ సిద్ధి ప్రాప్తి అయిన వాళ్ళు. యోగాని సిద్ధి చాలా ముఖ్యం మనకు. ఈ సామాన్లు కాదు ముఖ్యం. ఏ ముఖ్యం? योगानी स्टेज चाला मुख्यम. जब हठ योगियों के आगे शेर बिल्ली बन जाता है, सांप खिलौना बन जाता है, तो आप सहज योगी सिद्धि स्वरूप आत्माओं के लिए ये सब कोई बड़ी बात नहीं है. బాగా చెప్తారు, హఠయోగిలో అడవిలో కూర్చొని యోగం చేస్తారు. వాళ్ళ ముందు పులి వస్తుంది, సింహం వస్తుంది. అయితే ఆ యోగి ముందు ఆ సింహం కానీ పులి కానీ పిల్లిలాగా వచ్చి కూర్చుంటుంది. వాళ్ళ ముందు ఎంత ఇది పాము పోదా ఉంటుంది. అయితే అదంతా ఒక ఆట సామాన్లాగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళందరూ హఠయోగిలో వాళ్ళకే అట్లా ప్రకృతి దాసి అయిపోయినప్పుడు మీరు సహజ రాజయోగి సిద్ధి స్వరూపాత్మలు, మీకోసం ఇదంతా ఏం పెద్ద మాట, అన్నీ చాలా బాగా అయిపోతూ ఉంటుంది. है तो आराम से यूज़ करो लेकिन समय पर धोखा ना दे. బాగా చెప్తారు, మీ దగ్గర అన్ని సామాన్లు ఉందంటే బాగా యూజ్ చేయండి. అయితే మీ మనసుని అది డిస్టర్బ్ కాకుండా, మిమ్మల్ని మోసం చేయకుండా ఉండాలి. అది చెక్ చేసుకోండి. ఏం చెక్ చేసుకోవాలి? బాబా ఏం చెప్తున్నారంటే మీ దగ్గర ఏమంతా ఉందో అదని యూజ్ చేయండి. బాకీ మనసు డిస్టర్బ్ కాకుండా ఉండాలి, మనసులో దాని ఆకర్షణ లేకుండా ఉండాలి. సమయానికి మీ మనసు దానిపైన పోయి మిమ్మల్ని వంచేసేట్టుగా ఉండకూడదు. అందుకే మొదట్లో బాబా
అన్నీ ఉండి కూడా టెస్ట్ చేశారు. వీళ్ళు ఇది లేకుండా ఉండే సాధ్యమా ఏమి, యోగాని స్టేజ్లో ఉండేదానికి వచ్చినారా, ఇది సామాన్ కోసం వచ్చినారా, అన్ని చెకింగ్ జరిగింది. మొదట్లో వాళ్ళు 400 మెంబర్స్ దాది వాళ్ళందరూ అన్నీ క్రాస్ చేశారు. తో పరిస్థితి స్థితికో నీచే ఊపర్ నా కరే, అది లేనప్పుడు కానీ ఎట్లా ఏదైనా ఉంటే ఆ పరిస్థితి మన మనసుని అప్ అండ్ డౌన్ చేయకుండా, మన స్థితిని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. అది చూసుకోండి. సో देह के संबंध से न्यारा होना सहज है, लेकिन देह के पदार्थों से न्यारा होना, इसमें कुछ एक्स्ट्रा अटेंशन चाहिए. బాగా చెప్తారు. దేహ సంబంధం నుంచి మనం దూరంగా పోయేది చాలా ఈజీ. అయితే దేహానికి పదార్థాలు లేకుండా మనం ఒక్కొక్కసారి ఉండేది, దానిపైన కొంచెం ఎక్స్ట్రా అటెన్షన్ కావాలి. మనం ఏమి ఆకర్షణ చేయకూడదు, అట్లా ఉండాలి. మనం కొంచెం కూడా ఆకర్షణ లేని స్థితిలో మనం ఉండాలి. అయిపోయిందా 3 మాటలది న్యారా? ఇప్పుడు 4వ మాటలది న్యారా వినండి. పురాణి స్వభావ సంస్కార్ సే న్యారా బన్నా. 4వ మాట ఏమంటే పాత స్వభావ సంస్కారం నుంచి మనం न्यारा कावले. पुरानी देह के स्वभाव और संस्कार भी बहुत खड़े हैं. माया जीत बनने में ये बड़ा विघ्न रूप बनता है. బాగా చెప్తారు. పాత స్వభావ సంస్కారం ఇది చాలా పెద్ద స్ట్రాంగ్ మాట. మాయాజీత్ అయ్యే దాంట్లో ఇది చాలా పెద్ద విఘ్న రూపం వచ్చేస్తుంది. కई बार बाप दादा देखते हैं पुराना स्वभाव संस्कार रूपी सांप खत्म भी हो जाता है, लेकिन लकीर तो रह जाती है. तो जो समय आने पर बार बार धोखा देता रहता है. బాబాను చూస్తారు. వీళ్ళ దగ్గర పాత స్వభావ సంస్కారం రూపీ పామేమో సమాప్తి అయిపోయింది, అయితే దాని గుర్తు ఉంది, అంటే నిషాని అది కూడా ఉండకూడదు. లకీర్ దాని గీత ఉంటుంది, అది వచ్చిపోయినట్టే గీత ఉంటుందా లేదా, అది కూడా అప్పుడప్పుడు మోసం చేస్తూనే ఉంటుంది. ఇట్లా పాత స్వభావ సంస్కారం ఎప్పుడో ఏ రోజో మనకు కోపం వచ్చి ఉంటుంది, దాని గీత ఉంటుంది, అంటే దాని నిషాని ఉండిపోతుంది, వేరే వాళ్ళ మనసులో ఉంటుంది. వీళ్ళు ఆ రోజు నన్ను కోపంగా మాట్లాడినారు కదా అట్లా, అది కూడా ఏం చేస్తుందంటే విఘ్న వేస్తూ ఉంటుంది. అందుకే బాబా చెప్తారు, కడే స్వభావ సంస్కార్ కई बार इतना माया के वशीभूत बना देती है जो रॉन्ग को रॉन्ग नहीं समझते हैं. महसूसता की शक्ति समाप्त हो जाती है. ఈ చాలా కఠినంగా ఉండే స్వభావ సంస్కారం ఉంటుంది. అది ఏం చేస్తుందంటే మనని సమయానుసారంగా మోసం చేసేస్తుంది. చాలాసారి మాయ ఎట్లా వచ్చేస్తుందంటే దానికి వశమైపోతారు. మాయకు వశమైపోయేసి తప్పున అనుకోరు, అవి రైటుని అనుకునేస్తారు. వాళ్ళకు అవగాహన శక్తి వెళ్ళిపోతుంది, సమాప్తి అయిపోతుంది. తప్పునే ఫీల్ చేయకుండా చేస్తూనే ఉంటారు ఆ తప్పుని. అంటే ఆ పాత స్వభావ సంస్కారాన్ని గీత చూడండి ఎట్లా వచ్చేస్తుంది. మాయ దాని ఆధారంలో మన ఫెయిల్ చేసేస్తుంది. సో దీని నుంచి కూడా న్యారా కావాలి. అందువల్ల బాగా లోపల చెకింగ్ జరుగుతూ ఉండాలి. जब महसूसता की शक्ति समाप्त हो जाती है तो और ही एक झूठ के पीछे झूठ, 1000 झूठ अपनी बात को सिद्ध करने के लिए बोलना पड़ता है. బాబా చెప్తారు, ఈ రైట్ ఏమి రాంగ్ ఏమి దీని అవగాహన శక్తి సమాప్తి అయిపోయిన దానివల్ల ఒక్కసారి అబద్ధం చెప్తారు. అబద్ధం చెప్పిన తర్వాత దాన్ని దాచిపెట్టేదానికి ఇంకొక అబద్ధం 1000 సార్లు అబద్ధం చెప్పాల్సిందిగా ఉంటుంది. ఒక్క అబద్ధం చెప్తే 1000 సార్లు అబద్ధం, దాని వెనక అబద్ధాలే అబద్ధం.
చెప్తా ఉంటారు. ఎంత చూడండి ఆత్మ కింద పడిపోతుంది. ఒక మాటనే సిద్ధి చేస్తానికి ఇన్ని అబద్ధాలు చెప్పేస్తారు. ఇతనా పర్వశ్ హో జాతే హై. ఆ అశుద్ధ మాటలకు చేసిన తప్పును దాచిపెట్టేదానికి ఎన్ని అబద్ధాలు చెప్పి ఎంత పర్వశ్ అయిపోయినారు, దాని వశమైపోయినారు. अपने को सत्य सिद्ध करना ये भी पुराना संस्कार के वशीभूत की निशानी है. తప్పేమో చేసేస్తారు, అయినా అది రైట్ని సిద్ధి చేస్తారు, సత్యంని సిద్ధి చేస్తారు. అబద్ధం చెప్పేసి అది సత్యమా? ఇది కూడా పాత సంస్కారానికి వశమైపోయింది నిషాన్. ఎంత చూడండి ఈ సంస్కారం చెడిపేస్తుంది. तो एक है यथार्थ बात स्पष्ट करना, दूसरा अपने को सिद्ध करना जिद्द करना. ఒకటేమో యథార్థ మాటనే స్పష్టంగా చెప్పేది రైట్, అయితే ఏదైనా తప్పు చేసేసి ఎంత హఠం చేస్తారు అది లేదు అని చెప్పేదానికి. తప్పేమో చేస్తున్నారు, మరి కాదు 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 అని చెప్పేసి ఎన్ని అబద్ధాలు చెప్తూ ఉంటారు. तो जिद्द से सिद्ध होता है कि वो कभी सिद्धि स्वरूप नहीं बन सकते. ఎంత హఠం చేస్తారు, తప్పు చేసేసి లేదు అని చెప్పి హఠం చేస్తే వాళ్ళు ఎప్పుడు సిద్ధి స్వరూప్ అయ్యేదానికే లేదు. तो ये भी चेक करो कि कोई भी पुराना स्वभाव संस्कार अंश मात्र भी छिपा हुआ तो नहीं है. అందువల్ల లోపల డీప్గా చెక్ చేసుకోవాలి. ఏదైనా అంశం మాత్రం పాత స్వభావ సంస్కారం ఉందా లేదా అట్లా అని. అది ఉంటే ఏమవుతుంది, యోగం కుదరదు వాళ్ళకి. వాళ్ళు యోగియే కాదు, ప్లాన్ వేస్తూ ఉంటారు. అన్ని అబద్ధాలు చెప్పేదే ప్లాన్ వేసుకుంటూ ఉంటారు. తప్పు చేసేసి ఎట్లా చెప్పేది వీళ్ళకు, దానికి దాచిపెట్టేదానికి అదే ప్లాన్ వాళ్ళకి. अर्थमेंदा इन चारों ही बातों से न्यारा जो है उसको कहेंगे बाप का प्यारा, परिवार का प्यारा. ఈ 4 మాటల నుంచి ఎవరు న్యారాగా ఉంటారు వాళ్ళే తండ్రికి ప్రియం, పరివారానికి ప్రియంగా అవుతారు. ఐసే కమల్ ఆసన్దారి బనే హో, ఈ విధంగా కమల్ ఆసన్దారి అయినారా. ఇसी को ही कहेंगे फॉलो फादर. ఇట్లా కమల్ ఆసన్దారీలుగా చెప్తారు ఫాలో ఫాదర్ అట్లా అని. तो ब्रह्मा बाप भी कमल आसनदारी बने, तब नंबर 1 बाप के प्यारे बने, ब्राह्मणों के प्यारे बने. బ్రహ్మ బాబా నంబర్ 1 కమల్ ఆసన్దారి. అందుకే అందరికీ ప్రియం, తండ్రికి ప్రియం, ब्राह्मण आत्माలకు प्रियम, चाहे व्यक्त रूप में चाहे अव्यक्त रूप में. तो अभी भी हर एक ब्राह्मण के दिल से क्या निकलता है, हमारा बाबा. ఈ 4 మాటల నుంచి దూరం సదా న్యారా ప్యారా స్టేజ్లో బ్రహ్మ బాబా ఉండేదానివల్ల అవ్యక్తం అయిపోయిన తర్వాత కూడా అందరికీ ఎంత ప్రియం అంటే అందరి మనసులో ఏం పాట వస్తుంది, మేరా బాబా హమారా బాబా అని చెప్తారా లేదా? ఈ అనుభవం అవుతుంది లేదా? బాబాని చూస్తే సాకార్ బాబాలో అట్లనే ఉండింది, అవ్యక్త బాబాలో. ఎవరు సాకార్ బాబాని చూడలేదో వాళ్ళు కూడా చెప్తారు బాబా నా బాబా అట్లా అని. అయితే కంట్లో చూసినట్టుగా ఉంది, మనసులో ఉన్నారు బాబా. మనసు రూపీ కంటితో చూస్తామా లేదా? ఇదంతా బ్రహ్మ బాబా చేసిన విషయాలు. బ్రహ్మ బాబా మన బాబా అని మన చెప్తాం. బుద్ధి రూపీ నేత్రం ద్వారా బాబా గుణాలు ఏమి స్పష్టంగా మనం అనుభవం చేస్తాం. అందుకే ప్రతి ఒక్క బ్రాహ్మణ్ కూడా చెప్తారు మేరా బాబా అట్లా అని. ఆ గుణాలనే అనుభవం చేశాను. సో ఈ ఇంత ప్రియంగా ఉండేదానికి నిషాన్ ఇది. అందుకే బాబా చెప్తారు మీరు ఈ 4 మాటల నుంచి మీరు వేరేగా ఉండండి. అర్థమైందా? 4 మాటలు ఈ విధంగా चारों ही बातों से न्यारे और सर्व के प्यारे बनो. समझा? 4 మాటల నుంచి దూరంగా అందరికీ ప్రియంగా ఉండాలి. अच्छा, चारों ओर के कमल आसनदारी न्यारे और बाप के प्यारे बच्चों को सदा माया जीत प्रकृति जीत
विशेष आत्माओं को सदा फॉलो फादर करने वाले वफादार बच्चों को बाप दादा का स्नेह संपन्न याद प्यार नमस्ते। ఈ విధంగా సదా కమల్ ఆసన్ దారి న్యార మరి తండ్రికి ప్రియంగా ఉండేవాళ్ళు. సదా మాయా జీత్, ప్రకృతి జీత్, విశేష ఆత్మలకు ఫాలో ఫాదర్ చేసే సత్యమైన సిన్సియర్గా ఉండే బిడ్డలకు బాప్ దాదా స్నేహ సంపన్న యాద్ ప్యార్ మరి నమస్తే చెప్తారు. మరి ఇంకొక వాణి ఉంది, తర్వాత చెప్తాను. వరదానం వినండి. समझदार बन, 3 प्रकार की सेवा साथ साथ करने वाली सफलता मूर्त भव. చాలా బుద్ధిశాలి అయ్యేసి 3 ప్రకారమైన సేవ చేరి చేసేవాళ్ళు सफलता मूर्त भाव. वर्तमान समय के प्रमाण मनसा वाचा और कर्मणा तीनों प्रकार की सेवा साथ साथ चाहिए. ఇప్పుడు ఈ సమయ అనుసారంగా సేవ ఎట్లా చేయాలంటే మనసా వాచా కర్మణ 3 చేరి చేయాలి. ఎట్లా చేయాలి? 3 చేరి वाणी और कर्म के साथ मनसा शुद्ध संकल्प और श्रेष्ठ वृत्ति द्वारा सेवा करते रहो तो फल फलीभूत हो जाएं. क्योंकि वाणी में शक्ति तब आएंगी जब मनसा शक्तिशाली है. అంటే వాణితో మనం ఇప్పుడు చెప్తూ ఉంటాం, సేవ చేస్తామా లేదా, కర్మణ సేవ కూడా చేస్తాం. అయితే దాని వెంట మనసు లోపల సదా శుభ భావన మరి శ్రేష్టమైన వృత్తి ద్వారా సేవ చేస్తూ ఉంటేనే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఏంటంటే వాణి ద్వారా మన శక్తి అందరికి ఇవ్వాలంటే దానికోసం మనసా శక్తిశాలి ఉండాలి. ఎవరి మనసులో శక్తి ఉంటుందో, ఎవరి మనసు ఇదంతా చేస్తూ ఉండేది, వాళ్ళ వాణిలోనే శక్తి ఉంటుంది. नहीं तो बोलने वाले పండిత్ సమాన్ హో జాతే హం. లేదంటే చెప్పేది ఊరిగా చేసేది ఏం లేదంటే పండిత్ లాగా అయిపోతారు. తోతా మువఫిక్, ఎట్లా ఇప్పుడు చిలక మనం ఏం చెప్తే అది రిపీట్ చేస్తుందా లేదా, ఆ విధంగా బాబా చెప్పేదానికి ఊరిగా రిపీట్ చేసేస్తారు, దాంట్లో ఏమీ శక్తి లేదు. అయితే మనమే దాని ప్రాక్టికల్ రీతిలో ఎప్పుడు చేస్తామో అప్పుడే శక్తి వస్తుంది. मनसा सेवानु ఉండాలి. ज्ञानी अर्थात समझदार तीनों प्रकार की सेवा साथ साथ करते हैं तो सफलता का वरदान प्राप्त होता है. ज्ञानी అంటే బుద్ధిశాలి బిడ్డలు 3 ప్రకారమైన సేవ కూడా చేరి చేసేవాళ్ళు. అప్పుడే సఫలతాది వరదానం ప్రాప్తి అవుతుంది వాళ్ళకి. మళ్ళీ స్లోగన్, अपने बोल, कर्म और दृष्टि से शांति, शक्ति और खुशी का अनुभव कराना ही महान आत्माओं की महानता है. ఇట్లా అక్కడ మనసా వాచా కర్మణ చెప్పినారా లేదా, ఆ విధంగా బాబా చెప్తారు. మాట ద్వారా, కర్మం ద్వారా మరి దృష్టి ద్వారా ప్రతి ఒక్కరికి కూడా శాంతి మరి శక్తి మళ్ళీ ఖుషీనే అనుభవం చేయించే వాళ్ళే మహాన్ ఆత్మ అని అర్థం. మహాన్ ఆత్మలది మహానత ఇది. ఏం మహానత? మాటలో, కర్మలో, దృష్టిలో ప్రతి ఒక్కరికి శాంతి మరి శక్తి ఖుషీని అనుభవం చేయించేది. ఇదే మహానత, మహానాత్మలది. ఓం శాంతి. మరి ఈరోజు ప్రాక్టీస్ చేసే మాట स्वमान. मैं आत्मा सर्च लाइट हूँ. ఈ స్వమాన్లా ఉండాలి. నేను ఆత్మ సర్చ్ లైట్ అయినాను. అట్లా దాని అభ్యాసం ఎట్లా? చింతన. समय प्रमाण चारों ओर प्रकाश देने का, वाइब्रेशन देने का, मनसा द्वारा वायुमंडल बनाने का कार्य करना है. అంటే ఇప్పుడు ఉండే సమయ అనుసారంగా మనం అందరికీ మనసా ద్వారా శక్తి ఇస్తూ ఉండాలి.
వైబ్రేషన్ ఇస్తూ ఉండాలి వృత్తి ద్వారా. వాయుమండలాన్ని శుద్ధంగా చేసే కార్యం చేస్తూ ఉండాలి. तो अभी इसी सेवा की आवश्यकता है. మన మనసులో చాలా శుద్ధంగా శ్రేష్టమైన స్థితి ఉండాలి. ఈ కార్యం చాలా అవశ్యం. ఇప్పుడు ఈ సేవ जैसे साकार रूप में देखा, कोई भी ऐसे लहर का समय आ जाता तो दिन रात प्रकाश देते, निर्बल से बल भरने का अटेंशन रहता था. అంటే సాకార్ బ్రహ్మ బాబా ఏం చేశారు, ఎవరైనా కొంచెం వీక్గా ఉంటే అట్లా ఇట్లా మాటలు ఏదైనా వ్యాపక అయిపోతే స్పెషల్గా రాత్రి పగలు కూర్చొని ప్రకాశిస్తూ ఉంటుంది. నిర్బల్ ఆత్మలకు శక్తి ఇచ్చే అటెంషన్ ఇచ్చి సేవ చేస్తూ ఉంటారు. समय निकाल करके आत्माओं को प्रकाश देने की सेवा चलती थी. ऐसे फॉलो फादर कर అంటే సమయం తీసుకొని స్పెషల్గా ఆత్మలకు శక్తి ఇచ్చే సేవ చేసినారు. ఇట్లా ఫాలో ఫాదర్ కావాలి. అది సర్చులేట్ అయ్యేదంటే నిర్బలంగా ఉండే ఆత్మలకు శక్తి ఇచ్చేది మనసా ద్వారా. ఓం శాంతి.
सफल